अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीतपदकमलं श्रीगुरोर्न वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। అపూర్వ కృష్ణ భక్తుల కథలు అనే ఈ అద్భుతమైన శనివారం కథాశ్రవణానికి ఆత్మబంధువులందరికీ, భాగవత బంధువులందరికీ, భక్తులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం, హృదయపూర్వకమైన ఆహ్వానం, భక్తిపూర్వకమైన ఆహ్వానం. ఈ అపూర్వ కృష్ణ భక్తుల కథలు శీర్షిక కింద మనం శ్రీ చైతన్య మహాప్రభుల వారి కథలు వింటున్నాం. ఈ వారం మనం 16వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఇప్పటిదాకా 15 భాగాలు విన్నాము. మహాప్రభుల వారు దక్షిణ దేశ యాత్రలో ఉన్నారు. దక్షిణ దేశ యాత్రలో అద్భుతమైనటువంటి లీలలు జరుగుతున్నాయి. గత 2 వారాలుగా వింటున్నాము. ఇది 3వ వారం ప్రవేశించాము. దీనిలో ఒక విషయం చెప్పబడింది. ఏమిటంటే దక్షిణ దేశేరలోక అనేక ప్రకార కేహా జ్ఞాని కేహా కర్మి పాషండి అపార. చైతన్య మహాప్రభు దక్షిణ దేశ యాత్ర వెళ్తున్నప్పుడు ఆ సమయంలో ఏ విధంగా ఉన్నారంటే దక్షిణ దేశీయుల లోక అనేక ప్రకారాలుగా ఉండేవాళ్ళట. కొంతమంది ఏమో జ్ఞానులు, కొంతమంది ఏమో కర్మిష్ఠులు, చాలా వరకు అందరూ పాషండులు. అంటే భగవతత్వాన్ని నమ్మని వారు, తర్వాత వేదాలను నమ్మని వారు. ఈ విధంగా ఆ విధంగా ఉంటుంటారు. సేయి సభలోగా ప్రభుర దర్శన ప్రభావే నిజ నిజ మత చాడే హైలా వైష్ణవే. అయినా వాళ్ళు అనేక మంది జ్ఞానులు ఉండొచ్చు, తర్వాత కర్మిష్ఠులు ఉండొచ్చు, లేకపోతే పాషండులే ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే చైతన్య మహాప్రభువును కలిశారో, ఆయన దర్శనాన్ని పొందారో, ఆయన యొక్క ఆలింగనాన్ని స్వీకరించారో, ఆయన మాటని విన్నారో, వారందరూ కూడా నిజ మత చాడి తమ మతాలను, తమ సిద్ధాంతాలను, సంప్రదాయాలను వాళ్ళు విడిచిపెట్టారట. వాళ్ళందరూ హైలా వైష్ణవే, అందరూ కూడా వైష్ణవులుగా మారిపోయారు. ఇది కూడా మనం గత వారం కూడా చర్చించాం. వైష్ణవేర మధ్యే రామ ఉపాసక సభ కేహా తత్వవాది కేహయ శ్రీ వైష్ణవ. అయితే వీళ్ళేగాక కొంత వైష్ణవులు కూడా ఉండేవాళ్ళు. ఆ వైష్ణవుల్లో చాలామంది అందరూ కూడా రామభక్తులు ఎక్కువగా ఉండేవారు దక్షిణ దేశంలో. వైష్ణవేర మధ్య రామ ఉపాసక సభ కేహా తత్వవాది కేహయ శ్రీ వైష్ణవ. తత్వవాదులు అంటే మధ్వాచార్యుల్ని అనుసరించేవారు, శ్రీ వైష్ణవులు అంటే శ్రీపాద రామానుజాచార్యులను అనుసరించేవారు. ఈ విధంగా వారి చాలామంది వైష్ణవులని చైతన్య మహాప్రభు కలిసి వీరైతే వైష్ణవులే, వారికి ఎటువంటి చింత లేదు. ఎవరైతే జ్ఞానులు, తర్వాత జ్ఞానులు, తర్వాత కొంతమంది కర్మిష్ఠులు ఉన్నారో, లేదా పాషంటులు ఉన్నారో, వారు మాత్రము పరమాద్భుతంగా వైష్ణవులుగా మారిపోయారు. తమ సంప్రదాయాలని, తమ వాదాలని వాళ్ళు విడిచిపెట్టారు. చైతన్య మహాప్రభు ఆ విధంగా మనం గత వారంలో బౌద్ధ మతాచార్యుని మార్పు గురించి విన్నాము. అది దాదాపు అమరావతి ఆ ప్రాంతాల్లో జరిగింది. తర్వాత మహాప్రభు కిందకి దక్షిణ యాత్రకు ప్రవేశిస్తూ అనంతపురం ఆ ప్రాంతాలు అక్కడికి శ్రీశైలానికి చేరుకున్నారు. శ్రీశైలంలో చేరుకున్నప్పుడు శ్రీశైలంలో శివపార్వతులు ఎప్పుడు వృద్ధ బ్రాహ్మణులుగా బ్రాహ్మణుడు, బ్రాహ్మణుని భార్య బ్రాహ్మణి ఇద్దరు ఆ రూపంలో తిరుగుతూ ఉంటారట ఆ వనంలో. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు దర్శనం చూశారో శివపార్వతులు చైతన్య మహాప్రభును ఆహ్వానించారు.
ఆహ్వానించి మహాప్రభు అక్కడే 3 రోజుల పాటు ఉండిపోయారు. ఆవిడ సాక్షాత్తుగా అన్నపూర్ణయ్యే పార్వతీదేవి. ఆవిడేమో చక్కగా వంట చేసి పెట్టేది. శివుడు, పరమశివుడు, తర్వాత చైతన్య మహాప్రభు ఇద్దరు కూడా ఆధ్యాత్మిక చర్చలు. ఏం మాట్లాడుకున్నారో మాత్రం ఎవరికి తెలియదు. కానీ 3 రోజులు అట్లా గడిచిపోయినాయి. సమయానికి మాత్రం ఆవిడ అన్నపూర్ణ ఆవిడ చక్కగా వంట చేసి పెట్టేది. ఆ విధంగా శివపార్వతుల ఆతిథ్యాన్ని చక్కగా స్వీకరించినటువంటి శ్రీ చైతన్య మహాప్రభు ఆ విధంగా అక్కడి నుంచి శ్రీశైలం నుంచి బయలుదేరారు. అక్కడ దర్శనం చేసిన తర్వాత ఆయన అహోబిలం కూడా చేరుకున్నారు. అహోబిలంలో నరసింహస్వామిని దర్శించారు. అక్కడ తర్వాత కడప ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడ శ్రీ చైతన్యులు అక్కడ సిద్ధవటానికి చేరారు. ఇక సిద్ధవటంలో ఈ విధంగా మహాప్రభు మొత్తాన్ని ప్రయాణిస్తూ దాదాపు ముఖ్యమైనటువంటి 37 తీర్థక్షేత్రాలను దర్శించారు. 37 అంటే మధ్యలో చాలా సంఘటనలు జరిగినాయి. కానీ కొన్ని క్షేత్రాల్లో, కొన్ని స్థానాల్లో ముఖ్యమైన సంఘటనలు జరిగినాయి. ఆయన దర్శించిన మొత్తం 37 దాకా ఉన్నాయి. 37 పైన కూడా ఉండవచ్చు. సిద్ధవటానికి చేరుకున్నారు. ఆ సిద్ధవటంలో శ్రీరామచంద్రుడు, ఇది కడప జిల్లాలో వస్తుంది, అక్కడ శ్రీరామచంద్ర దర్శనం చేసుకుని అక్కడ శ్రీరాముని ముందర సంకీర్తన నృత్యాలు చేశారు. అందరూ కూడా ఆనందించిన తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. మనం గత వారం చర్చించినట్టుగా ఏ బ్రాహ్మణుడైతే, ఏ మహనీయుడు, ఏ అదృష్టభాగుడైతే మహాప్రభుని సేవించాలని అనుకుంటాడో అతనికి ఆ భాగ్యం లభిస్తూ ఉండేది. అయితే ఎప్పుడైతే మహాప్రభు ఆ విధంగా సంకీర్తన నృత్యాలు చేశారో సిద్ధవటంలో ఆ బ్రాహ్మణుడికి ముందుకొచ్చి, అయ్యా మీరు మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించవలసింది అని చైతన్య మహాప్రభు రాజినప్పుడు మహాప్రభు చాలా ఆనందంతో వారింటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత అయితే గమనించింది ఏమిటి అంటే ఆ బ్రాహ్మణుడు పరమ రామభక్తుడు. ఆ పరమ రామభక్తుడు ఎప్పుడు అతని నోట్లోంచి రామ రామ అనే మాట తప్ప ఇంకోటే వచ్చేది కాదు. మహాప్రభు గమనించారు, ఓకే ఈయన రామభక్తులాగా ఉన్నాడు, బాగుంది, అది బాగా నచ్చింది చైతన్య మహాప్రభుకి. బాగా చూసిన తర్వాత ఆయన ఏం చేశారంటే అక్కడ దగ్గరలోనే ఒక క్షేత్రం ఉంది, స్కంద క్షేత్రము. ఆ స్కంద క్షేత్రానికి వెళ్ళారు. ఆ స్కంద క్షేత్రానికి వెళ్ళి అక్కడ స్కందుని చూశారు. తర్వాత అక్కడ విష్ణు ఆలయం కూడా ఉంది దగ్గరలోనే. ఆ విష్ణు ఆలయాన్ని కూడా దర్శించిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ సిద్ధవటానికి వచ్చారు ఒక ప్రత్యేక కార్యక్రమంతో. తిరిగి వచ్చే సమయం కల్లా చూస్తే ఒక ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యం కనిపించింది. ఏమిటి? ఒక గత 2-3 రోజుల కిందట, వారం రోజుల కిందట వచ్చినప్పుడు ఆయన చక్కగా వండించాడు, వంట చేసి చైతన్య మహాప్రభుకు భోజనం వడ్డించాడు, ప్రసాదం. ఆ ప్రసాదాన్ని వడ్డిస్తున్న సమయం సేపు ఆ బ్రాహ్మణుడు రామ రామ అని మాత్రమే పలుకుతున్నాడు. అయితే మహాప్రభు ఆ స్కంద తీర్థానికి వెళ్ళి తర్వాత త్రివిక్రముణ్ణి అక్కడ, తర్వాత దగ్గరలోనే త్రిమఠ అనే ఒక స్థలం ఉంది, ఆ త్రిమఠానికి కూడా వెళ్ళారు. అక్కడ త్రివిక్రముని దర్శించి వెనక్కి వచ్చారు. మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికల్లా పరిస్థితి మారిపోయింది. అక్కడ వెనక్కి వచ్చి చూసేటప్పటికల్లా ఆ బ్రాహ్మణుడు హరే కృష్ణ 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 హరి 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 రామ 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 హరి ఆ కృష్ణనామని జపిస్తున్నాడు. ఆ కృష్ణనామ అదేమిటి, అప్పటిదాకా రామ రామ అని పలుకుతున్న వ్యక్తి ఒక వారం రోజుల లోపల మళ్ళీ కృష్ణ కృష్ణ పలుకుతున్నాడే అనుకున్నాడు. ఇంతవరకు ఆ బ్రాహ్మణుడు చాలా ఆనందంగా, ఓ ఈ మహాప్రభు మహానీయుడు మళ్ళీ వెనక్కి వచ్చారు, తిరిగి వచ్చారు అని చెప్పి మంచి ఆయన కూడా ఆతిథ్యం ఇచ్చాడు. అది భోజనం అయిపోయింది. ఇంతకీ ఓ విప్రవర్య, నీ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? నువ్వు గత వారం వచ్చినప్పుడు నువ్వేమో రామ రామ అంటుండేవాడివి, మరి ఇప్పుడు కొత్తగా కృష్ణ కృష్ణ ఈ హరే కృష్ణ మంత్రం చేస్తున్నావు ఏంటి? ఏమైనా కొత్త అలవాటు అయిందా ఏమన్నా అన్నాడు. ఎందుకు ఇట్లా పలుకుతున్నావు కృష్ణనామా అని అంటే,
మహాప్రభు అంతా మీ ప్రభావం వల్లనే ఇలా జరిగింది, దీనికి వేరే కారణమే లేదు. మీరు వచ్చారు, నాకు జన్మతః వచ్చినటువంటి నా అలవాటు ఎక్కడికో పోయింది. నేను మొదటి నుంచి కూడా శ్రీరామచంద్రుని నామాన్నే పలుకుతూ వచ్చా. కానీ మీరు వచ్చి మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి కృష్ణనామాన్ని పలికిన తర్వాత ఆ కృష్ణనామమే వచ్చి నా నాలుక మీద అతుక్కుపోయింది. కృష్ణనామం నాలుక మీద అతుక్కుపోయింది, రామనామం ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయిందండి. అయితే మీరు అనొచ్చు, ఇది తెలిసే చేస్తున్నామని అనొచ్చు. నాకు ఇది పూర్తిగా తెలుసు, ఎందుకంటే నేను శాస్త్రాన్ని పూర్తిగా క్షుణ్ణంగా అధ్యయనం చేశా. భగవన్ నామ మహిమ యొక్క గొప్పతనాన్ని కూడా నేను శాస్త్రాల నుండి తెలుసుకున్నా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ విషయం నాకు తెలుసు. విష్ణు యొక్క సహస్రనామాలు పలకడము, 3 సార్లు రామనామం పలకడము 2 సమానమే అనే సంగతి నాకు తెలుసు. అంతేకాకుండా 3 రామనామాలు 1 కృష్ణనామంతో సమానమైన సంగతి కూడా నాకు తెలుసు. సహస్రనామ్నాం పుణ్యానాం తిరావృత్యాతు యత్ఫలం ఏకవృత్యాతు కృష్ణస్య నామైకం తత్ప్రయచ్చతి అని బ్రహ్మాండ పురాణంలోని శ్లోకాన్ని కూడా ఆ బ్రాహ్మణుడు కోట్ చేశాడు. అంతేకాకుండా కృష్ణ అనే దాంట్లో కృష్ అనే ధాతువు ఉంది. అంటే అది సర్వాకర్షకుడిని సూచిస్తుంది. సర్వాకర్షణ అనే పదాన్ని కృష్ణ సూచిస్తున్నాడు. నా అంటే కలిగిన వాడు. ఇవన్నీ నాకు తెలుసు, అయినా కూడా నేను రామనామాన్నే పట్టుకున్నా చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఆ రామనామాన్ని పలకడం ద్వారా, రామనామాన్ని నేను వినడం ద్వారా నాకు అమితమైనటువంటి ఆనందం కలుగుతూ ఉండేది. నాకు తెలుసు కృష్ణలో సంపూర్ణమైన ఆకర్షణ ఉంది, అదే సర్వోత్కృష్టమైనటువంటి నామం తెలుసు. కానీ నాకు రామనామం మీద రుచి కలిగింది, రామనామం మీద ఆకర్షణ కలిగింది. కాబట్టి నేను రామనామాన్ని నిరంతరం రేయింపబడి చెప్పిస్తుండేవాడిని. కానీ మీరు వచ్చారు, మీరు వచ్చి నేను మీకు సేవ చేశాను, మీ నోటి ద్వారా కృష్ణనామాన్ని విన్నాను. వినగానే మాత్రం నాకు అతుక్కుపోయిందండి. ఈ విధంగా ఆ జన్మగా నేను చేస్తూ వచ్చినటువంటి రామనామాన్ని నా నాలుక మీద తప్పించి కృష్ణనామాన్ని పలికాను. మీరు సాక్షాత్తుగా కృష్ణుడే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది నాకు పూర్తిగా నా మనసు చెప్పేస్తోంది, మీరు సాక్షాత్తుగా కృష్ణుడే అని బలగానే బ్రాహ్మణుడి పడ్డ శ్రీ చైతన్య మహాప్రభు కృప చూపించి అక్కడి నుంచి బయలుదేరి ఆయన తర్వాత ముందుకు సాగుతూ కాళహస్తి, తర్వాత తిరుపతి. మన తిరుపతిలో కూడా అక్కడ ముఖ్యంగా మనకు తిరుపతికి వెళ్తే అక్కడ మనకు శ్రీరాముల వారి రామ మందిరం ఉంది, మనకు తిరుపతిలో కనిపిస్తుంది. అవన్నీ కూడా చైతన్య మహాప్రభు దర్శించింది. తిరుమలలో ఆ విధంగా దర్శనమైన తర్వాత, తిరుమలలో దర్శనమైన తర్వాత శ్రీ చైతన్యులు శివకంచి, విష్ణుకంచి ఇవన్నీ కూడా తీర్థక్షేత్రాలను దర్శించారు. శివకంచి, విష్ణుకంచి ఇవన్నీ దర్శించిన తర్వాత ఆయన ముందుకు వెళ్తూ ఆ తర్వాత అనేక తీర్థక్షేత్రాలు దర్శించారు. దర్శించిన తర్వాత ఇంకా వెళ్ళిన తర్వాత ఆయనకు కావేరీ తీరం వచ్చింది. కావేరీలో స్నానం చేసిన తర్వాత ఆయన పరమానందంతో కావేరీ తటం మీద ఉన్నటువంటి శ్రీరంగనాథుని దర్శించారు. అయితే శ్రీ చైతన్యుడు శ్రీరంగనాథుని దర్శించే సమయానికల్లా వర్షాకాలం వచ్చేసింది. చతుర్మాసం 4 నెలల వర్షాకాలం. అయితే ఇక అక్కడ చాలా బాగా అనిపించింది. ఇక్కడే ఉండిపోతాను అని మహాప్రభు సంకల్పించారు. ఈ శ్రీరంగ క్షేత్రంలో నేను 4 మాసాలు, ఎందుకంటే వర్షాకాలంలో ప్రయాణాలు కష్టమవుతుంది కాబట్టి ఆయన శ్రీరంగ క్షేత్రంలోనే ఉండిపోయారు. ఆ శ్రీరంగ క్షేత్రంలో ఎప్పుడైతే శ్రీరంగనాథుని ముందుకు ఆయన మహాప్రభు వచ్చి దర్శనం చేశారో, నృత్య కీర్తనలు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారందరూ కూడా శ్రీపాద రామానుజాచార్యుల సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ భక్తి, వాళ్ళ యొక్క పూజ అనుష్ఠానాలతోటి
నిరంతరము భక్తిభావంలో ఉండేవారు. వారికి ఇది కొత్తగా ఉంది. ఈ నృత్యం చేయడము, సంగీతం చేయడము, తర్వాత అష్టసాత్విక వికారాలు ప్రదర్శించడము, అష్టుధారలు కారడము, భగవత్ ప్రేమలో లీనము కావడం అనేది వాళ్ళకి కొత్తగా అనిపించింది. కానీ ఆనందం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా శాస్త్రంలో పూర్వం ఆళ్వార్లు ఆచార్యులు పలికినటువంటి సిద్ధాంతాలు వాళ్ళకి స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఆ భగవత్ ప్రేమ అనే అష్టసాత్విక వికారాల రూపంలో బయటగా కనిపిస్తుంది అని వాళ్ళు విన్నారు. కానీ ఇక్కడ మహాప్రభుని సాక్షాత్తుగా దర్శించారు. ఆ విధంగా మహాప్రభు 4 నెలల పాటు శ్రీరంగ క్షేత్రంలోనే ఉండిపోయారు. ఆ మహనీయుడు ఎవరు? ఆ భాగ్యవంతుడు ఎవరు? ఎవరింటో చైతన్య మహాప్రభు 4 నెలల పాటు ఉండిపోయారంటే శ్రీ వెంకట భట్టు. అన్ని చోట్ల కూడా ప్రతి బ్రాహ్మణుడికి కేవలము ఒక రాత్రి మాత్రమే వారికి సేవాభాగం లభించింది. కానీ ఇక్కడ శ్రీరంగంలో మాత్రము శ్రీ వెంకట భట్టుకి 4 నెలల పాటు ఆయనకు ఆతిథ్యం ఇవ్వడము, తర్వాత ఆశ్రయం ఇవ్వడము అనే భాగ్యం లభించింది. అంతేకాకుండా 4 నెలల పాటు ప్రతిరోజు పిలిచిన వారు పిలవకుండా పిలుస్తూ ప్రతి బ్రాహ్మణుడు చేసి చైతన్య మధ్యాహ్న భిక్షకు పిలిచేవారు. ఆ విధంగా 4 నెలల పాటు ప్రతి ఇంటికి వెళ్ళారు మహాప్రభు. అందుకోసం ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఆయా వంశాల్లో ఆ మహాప్రభు ఆ విధంగా ప్రతి బ్రాహ్మణుడికి ఇంటికి వెళ్ళి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఆయా కుటుంబీకుల వాళ్ళు మహాప్రభుకు చక్కగా సేవ చేశారు. కాబట్టి మనకి ఇప్పటికి కూడా అనిపిస్తుంది అనేక వందలు వేలాదిగా గౌడీయ వైష్ణవులు మనకు శ్రీరంగం నుంచి కనిపిస్తారు. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఏ వంశంలోంచి వచ్చారో, ఎందుకంటే మహాప్రభు వాళ్ళ ఇంట్లో ఆ వంశంలో భోజనం చేశారు, ఆ వంశీయుల సేవలను స్వీకరించారు, వాళ్ళ ఇంట్లో భోజనాన్ని స్వీకరించారు, నామ సంకీర్తన చేశారు. కాబట్టి ఆయా వంశాల నుంచి అనేక మంది భక్తులు అక్కడ నుంచి ఉత్పన్నమయ్యారు. వారు ఇప్పుడు సర్వత్రా ప్రపంచమంతా వ్యాపించున్నారు. ఇంకా వస్తారు, ఇంకా వస్తుంటారు. అక్కడ అయితే మహాప్రభులో ప్రతిరోజు కూడా మధ్యాహ్న భోజనం అనేక మంది ప్రతి ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా ఇంకా అనేక మందికి మహాప్రభువుకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం అందరికీ లభించలేదు. అయినా వాళ్ళు కూడా కేవలము ఆయన దర్శనంతో వాళ్ళు చాలా సంతృప్తి చెందారు. అక్కడ ఒక చాలా ముఖ్యమైన సంఘటన జరిగింది. అది ప్రారంభంలో జరిగింది. అయినా ముఖ్యంగా ఈ వెంకట భట్టుకే ఇంత దివ్యమైనటువంటి భావన కలగడం కారణము ఆ వెంకట భట్టు తనయుడే శ్రీ గోపాల భట్ట గోస్వామి వారు. ఆ గోపాల భట్ట గోస్వామి అప్పుడు చాలా చిన్నపిల్లవాడిగా ఉండేవాడు. వెంకట భట్టు ఇంట్లో చాలా చిన్నపిల్లవాడుగా ఉండేవాడు. మహాప్రభుని దర్శించేవాడు. కానీ ఆ పిల్లవాడే పెద్ద అయిన తర్వాత షడ్ గోస్వాములలో మహోన్నతుడైనటువంటి గోపాల భట్ట గోస్వామిగా ఆయన తర్వాత ప్రసిద్ధి బృందావనానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన సాలగ్రామాలను సేవిస్తుండేవాడు. సాలగ్రామాల చివరికి ఒక శ్రీకృష్ణుని యొక్క రూపాన్ని ధరించి చక్కగా సేవలు అందుకున్నాడు. ఇప్పటికి కూడా రాధారమణ్ దివ్యమైనటువంటి రూపాన్ని చూసి అందరూ కూడా ఆనందిస్తూ ఉంటారు. ఆ దివ్య శ్రీకృష్ణుని యొక్క ప్రకటన ఏ విధంగా జరిగింది అని గోపాల భట్ట గోస్వామి వారి భక్తి వలన ఆ గోపాల భట్ట గోస్వామికి చిన్నప్పుడే శ్రీ చైతన్య మహాప్రభుని సేవించేటువంటి అవకాశం లభింది. అందుకోసమే ఆ దివ్యమైన ప్రేమ భక్తి కలగడము. తర్వాత ఇప్పటికి కూడా బృందావనానికి వెళ్ళిన వారు ఆ రాధారామని చూసి తరిస్తూ ఉంటారు, ఆనందిస్తుంటారు. పరమానందాన్ని వాళ్ళలో హృదయంలో ఒక వాత్సల్య భావము ఉత్పన్నమవుతుంటుంది ఆ చిన్న గోపాలని రాధారామని చూసి. అయితే శ్రీరంగానికి వెళ్ళిన తొలి సమయంలోనే మహాప్రభు దృష్టి ఒక బ్రాహ్మణుడి మీద పడింది. ఆ బ్రాహ్మణుడు ఏమిటంటే మహాప్రభు గమనించారు. ఆ వ్యక్తి చాలా శ్రద్ధగా, చాలా సావధానంగా, ఎటువంటి బెట్టులే చేయకుండా, ఎటువంటి భేషజానికి పోకుండా భగవద్గీత పారాయణ చేస్తున్నాడు. ఆ భగవద్గీత పారాయణ అంటే ప్రతిరోజు కూడా ఆ 700 శ్లోకాలు పూర్తిగా పారాయణ చేస్తున్నాడు.
శ్రద్ధగా పలుకుతున్నాడు ప్రతిరోజు కూడా. అయితే మహాప్రభు చాలా నచ్చింది అది. కానీ అందరూ మాత్రం చాలామంది ఆయన చూసి నవ్వుతున్నారు. ఇది మహాప్రభుకి అర్థం కాదు. ఏమిటి అందరు నవ్వుతున్నారేమిటి, ఈయన చూసి అందరు నవ్వుతున్నారేమిటి? కొంతమంది దూషిస్తున్నారు కూడా, కొంతమంది ఆయన్ని గేలి చేస్తున్నారు కూడా. అయినా కూడా ఆ బ్రాహ్మణుడు ఏమాత్రం పట్టించుకోకుండా తన గీతా పారాయణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. మహాప్రభు వెళ్ళారు, అయ్యా ఏమిటి మీరేం చేస్తున్నారు? అందరూ మిమ్మల్ని కొంతమంది గేలి చేస్తున్నారు, కొంతమంది తిట్టినంత పని చేస్తున్నారు, కొంతమంది కొట్టినట్టుగా చేస్తున్నారు. మరి మీరేమో ఏది పట్టించుకోకుండా ఈ గీతా పారాయణాన్ని చేస్తూ పోతున్నారు. అంతేకాకుండా ఎవరిని పట్టించుకోలేదు. అంతేకాకుండా మీలో చూస్తే అనేక రకమైనటువంటి భక్తి భావం మీ హృదయంలో పొంగుతున్నట్టు అనిపిస్తోంది. మీరు ఒకసారి చూస్తే నవ్వుతున్నారు, ఒకసారి ఆనందంగా నృత్యం చేస్తున్నారు, ప్రేమగా పరవశిస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఇంతకీ భగవద్గీతలో మీకు నచ్చిన విషయం ఏమిటి? ఇంత ఎందుకు మీరంతగా పరవశులై ఎవరిని పట్టించుకోకుండా చేస్తున్నారు? కారణం ఏమిటి అని అన్నప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు, అయ్యా మీరు కొత్తగా వచ్చినట్టున్నారు, ఈ విషయం వినండి. నాకు ఈ భగవద్గీతలో ఉన్న విషయం ఏమిటో నాకు తెలియదు, నాకు సంస్కృతం రాదు, ఈ శ్లోకాలు ఏ విధంగా పలకాలో కూడా నాకు తెలియదు. ఒకసారేమో మంచిగా వచ్చినట్టు అనిపిస్తుంటుంది, ఇంకోసారేమో చక్కగా రానట్టు అనిపిస్తుంటుంది. ఒకసారి నేను పలకగలుగుతా, ఇంకోసారి పలకలేకపోతా. కానీ మా గురువుగారి ఆజ్ఞ మేరకు ఈ భగవద్గీతను మాత్రం రోజు సంపూర్ణంగా పారాయణ చేయడం అనేది నా లక్ష్యంగా పెట్టుకున్నా. అయితే ఇది నాకు అర్థం కాదు, కానీ నాకు ఒక విషయం మాత్రం బాగా తెలిసింది. మా గురువు గారి అనుగ్రహం వలన, ఆయన యొక్క ఆశీర్వాదం వలన నాకు ఒక చక్కటి విషయం తెలిసింది. అది ఏమిటి అంటే, సాక్షాత్తుగా దేవదేవుడైనటువంటి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు కరుణతోటి అర్జునుడికి పలికినటువంటి ఉపదేశము ఇది నాకు బాగా తెలిసింది. ఎప్పుడైతే నేను ఈ శ్లోకాలను చదువుతుంటానో నా కళ్ళ ముందు ఆ గీతాచార్యుడే కనిపిస్తాడు. కరుణాంతరంగుడై కరుణాహృదయుడై ఆ దేవదేవుడు అర్జునుడి భుజం మీద చెయ్యి వేసి పలుకుతున్నటువంటి దృశ్యం నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. సాక్షాత్తుగా ఆ దేవదేవుడే అర్జునుడి యొక్క అశ్రువులను తుడుస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంటుంది. ఆ నీల చేతిలో, ఒక చేతిలోనేమో గుర్ర పగ్గాలను పట్టుకుని, ఇంకో చేతితోనేమో వాటిని నడిపి తోత్రవేత్రైక పాణయే దానిలో చర్నాకులాన్ని పట్టుకుని ఆ భగవంతు రూపం ఏదిందో, అద్భుతమైన రూపము, ఆ రూపమే నా కళ్ళకు కనిపిస్తుంటుంది. ఎంతటి కరుణామయుడు! తాను రథసారథి అయి ఉండడమే కాకుండా కరుణతోటి అతని దుఃఖాన్ని పోగొడుతున్నాడే, అంతటి ఆ భావన, ఆ రూపమే నాకు కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. ఆ రూపం చూడగానే నాకు కళ్ళలో నీళ్లు కారుతుంటాయి, ఆనందం పెళ్ళిపోతుంటుంది. ఇది నాకు ప్రతిరోజు కలిగేటువంటి అనుభూతి అని ఆ బ్రాహ్మణుడు చెప్పగానే చైతన్య నిజమైనటువంటి గీతా విద్యార్థివి నీవే అని చెప్పి మహాప్రభు వెంటనే ఆయన్ని ఆలింగనం చేస్తున్నాడు. నిజంగా విషయం నీకు అర్థమైంది, అసలు విషయం నీకు అర్థమైంది, భగవద్గీతలో యొక్క మహిమ నీకు ఆలింగనం చేస్తున్నాడు. ఆలింగనం చేసుకుని ఆ గీతా సందేశం యొక్క రహస్యాలను మహాప్రభు కేవలం ఆలింగనం ద్వారా ఆ బ్రాహ్మణుడికి వర్ణించారు, తెలియజేశారు. ఆ బ్రాహ్మణుడు వెంటనే పాదపద్మాలు గట్టిగా పట్టుకున్నాడు. పాదపద్మాలు గట్టిగా పట్టుకుని రోధించడం మొదలుపెట్టాడు. ఆహా, ఇది నాకు ఏమాత్రమూ గీత గురించి తెలియనటువంటి నాకు ఈరోజు మీ అనుగ్రహంతో గీతాభావం మొత్తం నా హృదయంలో వెల్లడి ఏంటంటే, మీరు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే, ఇందులో నాకు ఎటువంటి సందేహం లేదు. మీరు ఈ సన్యాసి రూపంలో వచ్చారు, కానీ ఈ సన్యాసి రూపంలో వచ్చింది మీరు సామాన్యులు గారు, సాక్షాత్తుగా మీరు శ్రీకృష్ణుడే. కాబట్టి ముఖ్యంగా మిమ్మల్ని నాకు భగవద్గీతను చదువుతుంటేనే ఆనందం కలిగేది, కానీ ఈరోజు మీ ముఖాన్ని దర్శించగానే నా సుఖం అనేది ద్విగుణీకృతమైంది. కాబట్టి మీరు కృష్ణుడే అని నా మనసు గట్టిగా చెప్తోంది, కృష్ణుడే 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 అని చెప్తోంది నాకు గట్టిగా. అనగానే మహాప్రభు ఓకే, నీకు కలిగిన భావాలు మాత్రం ఎవరు చెప్పకు అంటే అని చెప్పి ఆ మహాప్రభు తాను ఉన్నటువంటి 4 నెలలు ఆ బ్రాహ్మణుడికి ప్రతిరోజు దర్శనం ఇచ్చేవారు. ఉన్న 4 నెలలు మహాప్రభు అతనికి ప్రతిరోజు కూడా దర్శనం ఇచ్చి
అతన్ని అనుగ్రహించారు. దీన్ని బట్టి తెలుస్తోంది భగవద్గీతను చదవడం అనేది శ్రీకృష్ణుడు దేవదేవుడు, శ్రీకృష్ణుడు దేవదేవత్వాన్ని నిరూపించడం కోసమే భగవద్గీత. భగవద్గీతలో మనకు 3 రకాల రహస్యాలు చెప్పబడుతుంటాయి. మొదటి రహస్యమో భగవంతుడు నిరాకార రూపంలో సర్వత్రా వ్యాపించున్నాడు, నిరాకార బ్రహ్మరూపంలో ఉన్నాడు అని మొదటి రహస్యం చెప్పబడింది. భగవంతుడు ప్రతి జీవి హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు అనేటువంటి మరింత ఉత్కృష్టమైనటువంటి రహస్యం చెప్పబడింది. తర్వాత ద్విభుజధారి అయి 2 చేతుల్లో వేణువును ధరించినటువంటి శ్రీకృష్ణుడు దేవదేవుడు అనేది 3వ ఉన్నత మహోత్కృష్టమైన రహస్యం కూడా దాంట్లో చెప్పబడింది. ఈ విధంగా సాగిన తర్వాత 4 నెలల పాటు ఉన్నారు. ప్రతిరోజు కూడా వెంకటభట్టుతోటి చర్చలు సాగుతుండేవి. ఈ విధంగా వారిద్దరి మధ్య చాలా రసభావాలు కూడా ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి జరిగేవి. చైతన్య మహాప్రభు 4 నెలల అయిన తర్వాత, 4 నెలల కార్యక్రమం అయిన తర్వాత ఆయన మళ్ళీ తన వర్షాకాలం ముగిసిపోయింది. వర్షాకాలం ముగియగానే మహాప్రభు తమ దక్షిణ దేశ యాత్రను మళ్ళీ కొనసాగించి వెళ్ళి చివరికి ఆయన అక్కడి నుంచి మథురై తీర్థక్షేత్రాన్ని చేరుకున్నారు. ఆ మథురైలో వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన పేరంటే అది కూడా రామభక్తుడు, చాలా రామభక్తుడు. ఆయన మధురైలో వెళ్ళిన సంకీర్తన నృత్యాలు చేసిన తర్వాత తను పిలిచి, ఆయన స్వామి మీరు మా ఇంటికి భోజనానికి రండి. మహాప్రభు వెళ్ళారు. వెళ్ళి ఆయన రామనామం పలుకుతున్నాడు. అయితే ఇక్కడ ఇంకో కొత్త రకమైనటువంటి స్థితి అక్కడ ఉంది. మధ్యాహ్న భోజనం పెట్టాలి. ఒక అతిథికి మధ్యాహ్న భోజనం పెట్టాలంటే ఇంట్లో కాస్త వంట చేస్తున్న శబ్దం రావాలి, గిన్నెల శబ్దం రావాలి, గుమగుమలు రావాలి, తర్వాత పోపులు పెట్టిన సమానం రావాలి. అయితే ఆ వంటింట్లో ఎటువంటి అలికిడి కనిపించలేదు మహాప్రభుకి. ఎటువంటి అంటే ఎవరన్నా ఉన్నారా లేరా, ఇల్లు ఖాళీగా ఉందో అర్థం కాలేదు. ఆ విషయం కొద్దిగా అనుమానం వచ్చింది. ఏమిటి 12 అయిపోయింది, వంటింట్లో ఏం శబ్దం అయినట్లేదు, ఇంట్లో కూడా ఎవరు కనిపించట్లేదు. 12 అయిపోయింది, 1 గంట అయింది. 1 గంట అయిన తర్వాత మహాప్రభుడిగా, ఏమిటి ఓ బ్రాహ్మణోత్తమ, వంట ఏమైనా జరుగుతోందా? చూస్తే మీ వంటింట్లో ఎటువంటి సందడి కనిపించట్లేదు, శబ్దాలు కనిపించట్లేదు, ఇంతకీ వంట ఏ విధంగా సాగుతుందా వంట అడిగారు. అని అంటే, అయ్యా మేము ఉండేది ఊరికి చాలా దూరంగా అడవి ప్రాంతాల్లో ఉన్నాం, కాబట్టి ఇక్కడ వంట సామాన్లు అంత తొందరగా దొరకవు. మా లక్ష్మణుడు వెళ్ళాడు ఇప్పుడే, చాలాసేపు అయింది వెళ్ళి ఆ కూరగాయలు అవన్నీ పట్టుకొచ్చిన తర్వాత మా సీతమ్మ వంట చేస్తుంది. కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది, కానీ మీరేం అనుకోకండి, నేను కూడా కనుక్కుంటాను ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందో. ఇవాళ ముఖ్యంగా ఈ అతిథిని పిలిచాను, మీరంటే మహానుభావులు వచ్చారు, సంకీర్తన నృత్యాలు చేస్తున్న వైష్ణవులు వచ్చారు, నేను కనుక్కుంటా ఎందుకు ఇంత ఆలస్యమైంది అని ఆ బ్రాహ్మణుడు సమాధానం ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడి హృదయంలో ఉన్నటువంటి ఆ భక్తి భావము, ఆ భక్తి ఉంది చూడగానే మహాప్రభు ఆనందం ఇస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. అంటే సీతారామ లక్ష్మణులతో పాటే తన జీవితాన్ని గడుపుతున్నాను అనేటువంటి భావన, అంతటి భావనలో అది కలుపుతున్నాడు. మొత్తానికి ఆలస్యం ఎంత అయిపోయింది. భోజనం ఆయనకు వడ్డించే వేళకల 3 అయింది, మధ్యాహ్నం 3 అయింది. మొత్తానికి 3ంటికి వంట చేస్తారు. వంట చేస్తుంటే ఆ బ్రాహ్మణుడు మాత్రం లోపల ఏడుస్తున్నట్టు కనిపించింది మహాప్రభుకి. ఆయన అప్పుడేం ప్రశ్నించలేదు. భోజనం అంతా అయిపోయింది. భోజనం ఎంత అయిన తర్వాత, అయ్యా మీరు చక్కగా నాకు వంట చేసి, మొత్తానికి మీ లక్ష్మణుడు బాగానే వంట చేశాడు, మీరు కూడా బాగానే అన్ని వడ్డిచ్చారు, మీరు కూడా భోజనం చేయండి అనగానే ఆ బ్రాహ్మణుడు ఉండబట్టుకోలేక ఒక్కసారి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. వెక్కి ఏడవడం మొదలుపెట్టి, అయ్యా
తినడం మాట అటు ఉంచండి, నాకు జీవించాలనే లేదు. ఎంత దుఃఖం హృదయంలో నిండి ఉందంటే ఆ హృదయ భారాన్ని నేను మోయలేకపోతున్నా. దుఃఖమేమో అమితంగా ఉంది, ప్రాణమేమో పోదు. మీరు అడిగారు కాబట్టి మన కడుపులో బాధ మీకు చెప్తున్నాను, హృదయంలో బాధ మీకు చెప్తున్నాను. అయ్యా, అప్పుడు చేత మహాప్రభు, అయ్యా నీది ఇంత దుఃఖానికి కారణం ఏమిటి, ఎందుకు ఇంత దుఃఖపడుతున్నావు అంటే ఏమని చెప్పేది? ఆ బ్రాహ్మణుడు సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్పేది స్వామి, ఆ దుష్ట దానవుడైనటువంటి రావణాసురుడు వచ్చి మా సీతమ్మను చెరబట్టాడు. ఆ రావణుడు సీతమ్మను తాకాడు అన్న ఏదైతే విన్నానో చిన్నప్పటి నుంచి, అప్పటి నుంచి నా దుఃఖానికి అంతే లేదు. ఎప్పుడు ప్రాణం పోతుందా అని చూస్తున్నా. ఆ ఆలోచనే నేను తట్టుకోలేకపోతున్నా. ప్రాణం పోవాలనిపిస్తుంది కానీ ప్రాణం పోదు. ఇది నా పరిస్థితి, ఇట్లా గడుపుతున్నా. మీరు వచ్చారు, ఇప్పుడు ఈ దుఃఖం పోతుందేమో నేను తలుస్తున్నా అనగానే మహాబ్రహ్మణ, ఏమిటి బ్రాహ్మణ, నువ్వు కూడా చదువుకున్న వాడివి, నీకు విద్యావంతుడివి, తెలుస్తోంది, నువ్వు కూడా ఇంత దుఃఖపడడం ఏంటి, నీకు ఈ సంగతి తెలియదా? ఏమిటి? ఆ రావణుడు సీతాదేవిని, లక్ష్మీదేవిని అంటే సీతను తాకే అవకాశం ఎట్లా ఉంటుంది? వాడు ఎత్తుకుపోయింది మాయా సీతను, వాడు ఎత్తుకుపోయింది లక్ష్మీమాతను కాదు. అర్థం చేసుకో, నా మాట విను. ఈ విషయం నీకు తెలుసో తెలీదో కానీ నా మాట విను, దీనికి నిరూపణ కూడా నీకు చేస్తాను. కాబట్టి నేను చెప్పినట్టుగా, కాబట్టి అటువంటి కానే కాలేదు, నీ దుఃఖాన్ని విడిచిపెట్టు. నేను చెప్తున్నా కదా, ఇప్పటికైతే భోంచేయి, నేను ఏదో చేసి నీకు అది నీకు నిరూపిస్తాను అని మహాప్రభు చెప్పగానే కొద్దిగా ఆ బ్రాహ్మణుడి మనసు కుదుటపడి సరే అన్నాడు. అంత ముందర దాకా రోజుకి ఏదో కొద్దిగా తినంటగా ఉండాడు. ఇప్పుడు కాస్త ఆయన ధైర్యం చెప్పాడు కాబట్టి, మహాప్రభు ధైర్యం చెప్పాడు కాబట్టి కొద్దిగా భోజనం చేశాడు. ఆ విధంగా బ్రాహ్మణుడు కూడా భోజనం చేయడం చూసినటువంటి మహాప్రభు ఆనందించి ఓకే, ఇది చాలా బాగానే ఉంది, నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి మహాప్రభు తన ప్రయాణాన్ని కొనసాగించారు. కొనసాగించి మధురై నుంచి ఆయన రామేశ్వరానికి వెళ్ళారు. ఆ రామేశ్వరంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చాలామంది బ్రాహ్మణులు ఒక చోట శాస్త్రచర్చ చేస్తున్నారు. ఆ శాస్త్రచర్చ చేస్తున్న సమయంలో మహాప్రభు అక్కడ కనిపించింది. మహాప్రభు అక్కడ అక్కడ ధనుష్కోటిలో స్నానం చేశారు, తర్వాత రామేశ్వరం దర్శించారు. అక్కడ బ్రాహ్మణులు కూర్మ పురాణాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఆ కూర్మ పురాణంలో వాళ్ళు చేసి కరెక్ట్గా అదే సమయానికి రావణుడు మాయా సీతను తీసుకువెళ్ళిపోవడం అనే ఘట్టం దాంట్లో వచ్చింది, కూర్మ పురాణంలో వచ్చింది. ఎప్పుడైతే రావణుడు వచ్చాడో, దండకారణ్యంలో ఉన్న సమయంలో రావణుడు వచ్చాడు, మారువేషంలో వచ్చాడు. రాగానే సీతాదేవి గమనించి వీడేదో దానవుడిలాగా ఉన్నాడు అని చెప్పి ఆవిడ వెంటనే అగ్నిదేవుడిని ప్రార్థించగానే అగ్నిదేవుడు ఒక మాయ చేసి ఒక మాయా సీతను అంటే అసలైన సీతాదేవిని అక్కడి నుంచి మాయం చేసి మాయా సీతాదేవిని అక్కడ ప్రత్యక్షం చేశాడు. అయితే రావణాసురుడు ఆ మాయా సీతని ఎత్తుకుపోయాడు. మళ్ళీ ఎప్పుడైతే రావణ సంహారం జరిగిందో తర్వాత అగ్ని పరీక్ష అనేటువంటి నెపం వచ్చినప్పుడు సీతాదేవి దాంట్లో ప్రవేశించింది. సీతాదేవి అంటే ఆ మాయా సీతనే అగ్నిలో ప్రవేశించింది. అగ్నిదేవుడి దగ్గరే సాక్షాత్ లక్ష్మీదేవి అని సీత ఉంది. అప్పుడు అగ్నిదేవుడు సీతాదేవిని తీసుకుని వెనక్కి వచ్చాడు. ఇది కూర్మ పురాణంలో అక్కడ వాళ్ళు చర్చిస్తున్నారు. మహాప్రభుకు వెంటనే ఆ బ్రాహ్మణుడు గుర్తొచ్చాడు. మధురైలో ఉన్న బ్రాహ్మణుడు, ఆ మధురైలో ఉన్న బ్రాహ్మణుడుకి ఆ మాట చెప్పాను, కానీ ఇప్పుడు అతనికి చెప్పడానికి ఇది చక్కటి నిదర్శనం అని చెప్పి వాళ్ళను అడిగారు మహాప్రభు. బ్రాహ్మణోత్తములారా, ఒక పరమభక్తుడైనటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు, రామభక్తుడైనటువంటి బ్రాహ్మణుడు మథురైలో ఉన్నాడు. అతడు ప్రాణం తీసుకోవడానికి ప్రాణం ఎప్పుడు పోతుందా అన్న పరిస్థితిలో ఉన్నాడు. అతన్ని కాపాడగలిగేది కేవలము ఈ కూర్మ పురాణంలో ఉన్నటువంటి ఘట్టం మాత్రమే. దయచేసి మీరు
ఆ ఈ విషయం రాయబడినటువంటి ఆ తాళపత్రాన్ని నాకు ఇవ్వగలరా, నేను మీకు ఇంకొకటి రాయించిస్తా అని చెప్పి మహాప్రభు అప్పటికప్పుడు అక్కడ కొంతమంది పండితులతో కొత్త తాళపత్రాలను రాయించి వాళ్ళకి ఇచ్చి ఏదైతే ఒరిజినల్గా ఉందో దాన్ని స్వీకరించి మళ్ళీ వెనక్కి వచ్చారు. మళ్ళీ మథురైకి వచ్చారు. మథురైకి వచ్చి విప్రానికి చెప్పా గుర్తుందా, ఆ సీతాదేవిని తీసుకుపోయింది రావణాసురుడు, అసలైన సీతను కాదు మాయా సీతను, ఈ విషయం నేను చెప్పాను కదా, నాకు ఇప్పుడు దానికి నిరూపణ ఈ కూర్మ పురాణంలో ఉంది కాబట్టి చూసావా, నీకు చెప్పడం కోసం నేను మళ్ళీ వచ్చా, రామేశ్వరం నుంచి మళ్ళీ వచ్చా అని చెప్పి ఆయన చూపించారు. చూపించగానే ఆ బ్రాహ్మణుడు వెంటనే ఆయన పాదపద్మాలు పట్టుకున్నాడు. సాక్షాత్తుగా నన్ను కాపాడడానికి కోసం వచ్చిన రాముడివి నీవే స్వామి, రాముడివి నీవే అని చెప్పి పాదపద్మాలను పట్టుకున్నాడు. ఈరోజు నా ప్రాణాన్ని నిలబడి, నా మనసు కుదుటపడింది, నా హృదయ భారం తగ్గిపోయింది, నువ్వు సాక్షాత్తుగా శ్రీరాముడివి, నన్ను కాపాడడానికి వచ్చిన రాముడివి అని చెప్పి పలికి ఆ రోజు మీకు సరిగ్గా నేను వంట చేసి పెట్టలేకపోయాను కాబట్టి మళ్ళీ మీకు మీరు ఆతిథ్యం స్వీకరించవలసింది చెప్పి ఆ బ్రాహ్మణుడు పరమానందంతో రకరకాల వంటకాలతోటి చక్కటి భోజనం పెట్టారు. సన్యాసి వేషంలో వచ్చినటువంటి మీరే అని చెప్పి మహాప్రభుకి వడ్డం చేశాడు. ఈ విధంగా ఈ మథురైలో అద్భుతమైన అటువంటి లీలా ప్రదర్శన జరిగింది. తర్వాత శ్రీ చైతన్యులు అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ తిరువనంతపురం, త్రివేంద్రంకి వెళ్ళారు. అక్కడ మొత్తం చెప్పా కదా 37-40 క్షేత్రాలని ఆయన దర్శిస్తూ వెళ్ళారు. అక్కడ పయస్వని నది ఒకటి ఉంది. ఆ పయస్వని నది తీరంలో ఆదికేశవ మందిరం వస్తుంది. ఈ ఆదికేశవ మందిరంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. ఏమిటి అంటే అక్కడ చైతన్య మహాప్రభువుకు బ్రహ్మ సంహితలోని 5వ చాప్టర్ 5వ అధ్యాయం అక్కడ లభించింది. ఆ బ్రహ్మ సంహిత 5వ అధ్యాయం అంటే బ్రహ్మ సంహితని సాక్షాత్తుగా బ్రహ్మదేవుడే లిఖించినటువంటి దివ్యమైనటువంటి గ్రంథం. ఆ గ్రంథం మొత్తం లభించలేదు, ఒక అధ్యాయం మాత్రమే లభించింది. మహాప్రభు దాన్ని తీసుకుని ఎంతటి ఆనందాన్ని పొందారంటే పరమానంద భరితులయ్యారు. ఎందుకంటే శ్రీకృష్ణుని గురించినటువంటి దివ్యమైనటువంటి వర్ణన మనకు బ్రహ్మ సంహితలోనే లభిస్తుంది. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం చింతామణి ప్రకర సద్మసు కల్పవృక్ష లక్షావృతేషు సురభి అభిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాదిపురుషం తమహం భజామి వేణోం క్వణందమరవిందదళాయతాక్షం బర్హావతం సమసితాంబుద సుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవిందమాదిపురుషం తమహం భజామి. ఈ విధంగా ఆ గోలోకం యొక్క వర్ణన ఎక్కడ లభిస్తుంది ఆయన అంటే మనకు బ్రహ్మ సంహితలో లభిస్తుంది. శ్రీయకాంత కాంత పరమ పురుష కల్పతరవో ద్రుమా భూమిశ్చింతామణి గణమయీ తోయమృతం కథాగానం నాట్యం గమనమపి వంశీ ప్రియసఖి చిదానందం జ్యోతి పరమపి తదా స్వాద్యమపి చ సయత్ర క్షీరాబ్దిశ్రవతి సురభిభ్యశసు మహాన్ నిమేషార్థాఖ్యో వా వ్రజతి యత్రాపి సమయః భజే శ్వేతదీపం తమహమితి గోలోకమితి యం విదంతస్తే సంతః క్షితి విరళచారా కతిపయే. అటువంటి ఈ దివ్యమైనటువంటి గోలోక వర్ణనము, భగవంతుడి యొక్క వర్ణనము, భగవత్ తత్వవర్ణనము, జీవులు, దుర్గాదేవి తపస్సుకు అర్థము, బ్రహ్మదేవుని దీక్ష, నిరాకార బ్రహ్మము, సూర్య గమనము, అనేకమైనటువంటి వివరాలు, తర్వాత దేవీ ధామము, మహేష ధామము, హరిధామము, తర్వాత గోలోక ధామము, వీటన్నిటి యొక్క వర్ణన మనకు స్పష్టంగా తెలియజేసేది ఆ బ్రహ్మ సంహిత. ఆ బ్రహ్మ సంహితను లభించినటువంటి పయస్వని నది చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా నిర్మలమైన జలాలు. అక్కడ ఆదికేశవ స్వామి అది నేను చాలాసార్లు దర్శించాను.
ఎందుకంటే అది నేను వెళ్ళే స్థానానికి దగ్గరలో ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. పరమానందం అక్కడ అనేకసార్లు భగవత్ కైంకర్యం చేయించడం కూడా జరిగింది. ఉత్సవాలు కూడా ఏర్పాటు చేశాను నేను. ఆ విధంగా నిరంతరము శాశ్వతంగా అక్కడ సేవ చేయాలనేది నా ఆకాంక్ష, సంకల్పం. ఎందుకంటే అక్కడే మహాప్రభువుకు బ్రహ్మ సంహిత లభించింది. ఆ బ్రహ్మ సంహితను చైతన్య మహాప్రభు మన కోసం తీసుకుని వచ్చారు. కాబట్టి మహాప్రభు వచ్చేంత వరకు ఆ ఆదికేశవుడు దాన్ని రక్షించి కాపాడి అట్లా ఉంచాడు. కాబట్టి ఆదికేశవ స్వామికి మనము శతకోటి వందనాలు సమర్పించాలి. ఆ విధంగా సాగింది. చైతన్య మహాప్రభు ఆ విధంగా కేరళ ప్రాంతాల్లో దర్శించి ఇప్పుడు కింద దాకా వెళ్ళారు. తిరువనంతపురము, త్రివేంద్రంకి వెళ్ళారు, కన్యాకుమారిని దర్శించారు. తర్వాత త్రివేంద్రంలో అక్కడ పద్మనాభ స్వామి, తర్వాత ఈ ఆదికేశవ మందిరం. ఇప్పుడు ఉత్తర దిశగా, దక్షిణ భారతదేశంలో ఉత్తర దిశగా ప్రయాణించడం మొదలుపెట్టారు. ప్రయాణిస్తూ ఆయన కర్ణాటక ప్రాంతాలకు వచ్చారు. కర్ణాటక ప్రాంతంలో అక్కడ మల్లార భూమి అనే ఒక స్థలం వచ్చింది. ఆ మల్లార భూమిలో ఒక సంఘటన జరిగింది. ఇది అందరికీ కూడా ఒక రకమైనటువంటి సందేశాత్మకమైనటువంటి సంఘటన. అయితే ఆ మల్లార భూమికి మన చైతన్య మహాప్రభు కృష్ణదాస్ ద్వారా, కృష్ణదాస్ అనే వెంట ఉన్నాడు, వాళ్ళు వస్తున్నారు. అయితే అక్కడ కొంతమంది ఈ కొండ జాతి వాళ్ళు, భిల్ల జాతికి చెందినటువంటి కొంతమంది అక్కడ ఉన్నారు. వాళ్ళది ఒకటే కార్యక్రమం అనమాట. అంటే వాళ్ళని దొంగతనాలు చేయడము, అది చేయడము, రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు. తమ యొక్క సంఖ్యను పెంచుకోవడమే వారికి లక్ష్యం. అందుకోసం వారు ఏం చేసేవాడు, తమ దగ్గర ఉన్నట్టు ఆడవాళ్ళని ఎరగా వేసి మగవాళ్ళని వాళ్ళు వశపరుచుకుని తమలో కలుపుకునేవాళ్ళు. ఈ విధంగా వారు ఏం చేస్తారు, ఒకసారి తమ ఆడవాళ్ళని ఎరచూపి చైతన్య మహాప్రభు వెంట ఉన్నటువంటి కృష్ణదాసుని వాళ్ళు ఆకర్షించారు. అయితే ఒకరోజు రాత్రి ఏం చేశారు, అక్కడ ఆ సమయంలో ఇద్దరు పడుకున్నారు. తెల్లవారుజాముని ఆ కృష్ణదాసు నెమ్మదిగా లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. చూసారా, సాక్షాత్తుగా చైతన్య మహాప్రభు దగ్గరే ఉండి అనేక సంవత్సరాలుగా వెంట ఉంటూ మహాప్రభు వారి మహిమను దర్శిస్తూ నామ సంకీర్తన నిరంతరము వింటున్నప్పటికీ కూడా ఏ విధంగా మాయలో పడే అవకాశం ఉంటుందో అని నిరూపించడం కోసమే ఈ సంఘటన జరిగింది. తెల్లవారుజామున వాడు వెళ్ళిపోయాడు, వాళ్ళని వెళ్ళి కలిసిపోయాడు. మహాప్రభు లేచి చూసేప్పటికి ఈ కృష్ణదాస్ లేడు. ఏమిటి అనగానే ఆయనకు త్రికాలజ్ఞులు కాబట్టి వెంటనే అర్థమైంది, ఆ బట్టధారుల దగ్గరికి వెళ్ళిపోయాడని చెప్పి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమిటి మా కృష్ణదాసుని ఇట్లా ఈ విధంగా తీసుకెళ్ళిపోయారు, వెంటనే వాడిని ఇచ్చేసేయండి అనగానే వాళ్ళ కోపం వచ్చింది. ఎవరు నువ్వు అని చెప్పి అందరూ కూడా కత్తులు కఠారులు తీసుకుని మహాప్రభు మీద దాడి చేయబోయారు. అయితే వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. పరిగెత్తుకుంటూ వచ్చే సమయానికి ఒక చమత్కారంలాగా వాళ్ళ చేతుల్లోంచి కత్తులు కఠార్లు అన్నీ కూడా గాలిలో ఎగిరిపోయి వాళ్ళ మీదే పడ్డాయి. తలంపుగా అనూహ్యంగా జరిగినటువంటి ఆ సంఘటన చూసి వాళ్ళు బెమ్మేలెత్తిపోయారు. అమ్మో, ఈయన సామాన్యుడు కాదు, ఈ సన్యాసిలాగా ఉన్నాడు, కానీ ఈ సన్యాసి కాదు, మహానుభావుడు, మన ప్రాణానికి ముప్పు వచ్చేట్టు ఉంది అని చెప్పి అనగి వాళ్ళు హాహాకారాలు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు మహాప్రభు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కృష్ణదాస్ యొక్క పిలకను పట్టుకుని లాక్కొచ్చేస్తారు. వెనక్కి పిలకను పట్టుకుని లాక్కుమరి వచ్చారు. దీని నుంచి మనకు అర్థమైందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అతి ముఖ్యంగా సావధానులై ఉండాలి. మేము గురువు దగ్గరే ఉన్నాము, మేము కృష్ణుడి దగ్గరే ఉన్నాము, మేము కృష్ణ మందిరంలో ఉన్నాము, మేము జపాలు చేస్తున్నాము, మేము భక్తిలోనే ఉన్నాము అని గర్వించడం కాదు, ఎప్పుడు సావధానులై ఉండాలి అనేది మనకు ఇక్కడ దీనికి స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత మహాప్రభు అక్కడి నుంచి తర్వాత శృంగేరికి వెళ్ళారు, తర్వాత ఉడిపి క్షేత్రానికి వెళ్ళారు, అక్కడ కృష్ణుని చూశారు. ఈ విధంగా సాగిన తర్వాత ఆ విధంగా కర్ణాటక నుంచి మహాప్రభు తర్వాత మహారాష్ట్రలోకి ప్రవేశించారు. మహారాష్ట్రలో ప్రవేశించి అక్కడ
ఆయన కొల్హాపూరు ఇవన్నీ కూడా దర్శించారు. కొల్హాపూర్ మహాలక్ష్మిని దర్శించారు. తర్వాత మేము ఉండేటువంటి బొంబాయి కూడా వచ్చారు. మేము వచ్చి ఆ బొంబాయి దర్శించిన తర్వాత ముఖ్యంగా శూర్పారక క్షేత్రం అని ఒకటి ఉంది బొంబాయిలో. అది దాన్ని ఇప్పుడు నాలా సోపార అంటారు. ఆ ప్రాంతాన్ని కూడా వెళ్ళారు, మహాప్రభు దర్శించారు. మేము ఉండే స్థానానికి దగ్గరగానే ఉంది. ఆ స్థానం నుంచి అట్లా ఆ విధంగా వెళ్తూ చివరికి అక్కడి నుంచి మహాప్రభు సౌరాష్ట్రలో ప్రవేశించారు. అక్కడ తాపీ నది ఉంది. ఆ తాపీ నది సూరత్ దగ్గర ఉన్న తాపీ నది, ఆ తాపీ నదిని దాటారు. ఆ తాపీ నదిలో స్నానం చేశారు. తాపాన్ని దాటిన తర్వాత ఇంకా ముందుకు నర్మదా నది వచ్చింది. ఆ నర్మదా నది దగ్గరికి వెళ్ళి నర్మదా నదిలో స్నానం చేసి అక్కడ దాకా వెళ్ళారు. నర్మదా నది వరకు వెళ్ళారు. నర్మదా నది తీరంలో ఉన్నటువంటి తీర్థక్షేత్రాలను కూడా దర్శించి అక్కడి నుంచి వెనుక తిరిగి వచ్చారు. చూడండి, మనకు ఆ ఫోటోలో కూడా మనకు కనిపిస్తుంది స్పష్టంగా. ఆ తీర్థ క్షేత్రంలో ఇట్లా ఉత్కళ నుంచి కిందికి వచ్చినటువంటి మహాప్రభు తర్వాత దక్షిణ దేశ యాత్రకు వస్తున్నారు. దక్షిణ వచ్చిన తర్వాత కిందికి వెళ్ళి తమిళనాడు నుంచి కన్యాకుమారి దాకా వెళ్ళారు. కన్యాకుమారి నుంచి బయలుదేరి మళ్ళీ పైకి వెళ్తూ తర్వాత అక్కడ కర్ణాటక తర్వాత మహారాష్ట్ర తర్వాత సౌరాష్ట్రలో నర్మదా నదీ తీరం వరకు వెళ్ళారు. నర్మదా నదీ తీరం వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కిందకు వచ్చారు ఇట్లా వెనక్కి. ఆ వెళ్ళిన మార్గంలోనే మళ్ళీ వెళ్ళలేదు. వెళ్ళే మార్గం నుంచి షార్ట్ కట్ డైరెక్ట్గా అనమాట. అక్కడ వెనక్కి వస్తూ నాసిక్ వచ్చారు. నాసిక్లో దర్శనం జరిగింది. నాసిక్లో ఎక్కడైతే గోదావరికి ఉద్గమ స్థానం ఉందో ఆ గోదావరికి ఉద్గమ స్థానాన్ని దర్శించారు. దర్శించి అక్కడి నుంచి నాసిక్ నుంచి ఇంకా కిందికి వస్తూ పండరీపురం చేరుకున్నారు. మళ్ళీ మహారాష్ట్రలోకి మళ్ళీ ఎంటర్ అయ్యారు. పండరీపురంలో కూడా అక్కడ ఆ విఠలనాథుడి ముందర నృత్యం చేశారు. సంగీత నృత్యాలు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆహా, ఏమిటి ఇంత ప్రేమ పారవస్యంతో భక్తి విఠల కుమారుని రుక్మిణీ కృష్ణని చేస్తున్నటువంటి మహానుభావుడు ఎవరు అని చెప్పి ఆనందించారు. అక్కడ ఒక బ్రాహ్మణుడు మళ్ళీ తమ ఇంటికి పిలిచాడు. వారి ఇంట్లో ఆయన మహాప్రభు ఆ పండర్పురంలో ఆతిథ్యం స్వీకరించినప్పుడు వాళ్ళు భోజనం చేస్తున్న సమయంలోనే ఒక శుభవార్త చెవిలో పడింది చైతన్య మహాప్రభు. ఏమిటి అంటే ఆయనకు అత్యంత ప్రియమైనటువంటి శ్రీరంగపురి అనే ఒక పరమ వైష్ణవుడు. శ్రీరంగపురి అనే ఆయన పండరిపురంలోనే ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఉన్నారు అని ఒక వార్త వినిపించింది ఆయనకు. శ్రీరంగపురి అనగానే మహాప్రభుకి శ్రీరంగపురి ఆయన దర్శించుకోవాలి. ఎందుకంటే ఆయన మాధవేంద్రపురికి చాలా సన్నిహితులైన వారు అని చెప్పి ఎక్కడున్నారు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎవరింట్లో అయితే శ్రీరంగపురి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించారు వీళ్ళ వారి ఇంట్లో, ఆ బ్రాహ్మణుని ఇంట్లో శ్రీరంగపురి కూర్చుని ఉన్నారు. మహాప్రభు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఆయన హృదయంలో వస్తున్నటువంటి భావోద్రేగానికి ఆయన ఒళ్ళు పులకరిస్తోంది మహాప్రభువుకి. ఎందుకంటే ఒక పరమ వైష్ణవుని దర్శించాను అనేటువంటి ఆనందం. ఆ విధంగా పరమానందంతో, అంత భక్తి ప్రపత్తులతోటి, హృదయంలో భక్తిభావంతో మహాప్రభు చూడగానే శ్రీరంగపురి అన్నాడు, శ్రీపాద, నువ్వు చూస్తే నీకు మాధవేంద్రపురి మహారాజు గారితో ఏదో సంబంధం ఉంటుంది అని నాకు అనిపిస్తోంది. అప్పుడే తెలీదు, మహాప్రభుకు తెలుసు, కానీ శ్రీరంగపురికి తెలీదు ఈ వ్యక్తి ఎవరో. కానీ ఆయన ప్రదర్శించినటువంటి ప్రేమ భావాన్ని గమనించి ఆయన అన్నారు, నీకు నిశ్చయంగా మాధవేంద్రపురి మహారాజు గారితోటి ఏదో సంబంధం ఉంటుంది. ఎందుకంటే మాధవేంద్రపురి మహారాజుతో సంబంధం లేకపోతే ఇటువంటి ప్రేమగంధం ఎలా వస్తుంది? గంధము అంటే చక్కటి వాసన కలిగి,
ఈ ప్రేమ సుగంధం అనేది ఏ విధంగా వస్తుంది? మహాప్రభు మాధవేంద్రపురి మహారాజు గారితో సంబంధం లేకపోతే ఈ ప్రేమ గంధం ఏ విధంగా వెల్లడవుతుంది, ఏ విధంగా వ్యాపిస్తుంది అనగానే అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పారు, తమ గురువు గారు ఈశ్వర్పురి మహారాజు గారు, ఆయన గురువు గారే మాధవేంద్రపురి మహారాజు చెప్పనగానే శ్రీరంగపురి గారికి అర్థమైపోయింది, ఆహా ఎంత ధన్యాత్ములు అని చెప్పి ఆ విధంగా వాళ్ళు దాదాపు 5-7 రోజులు వాళ్ళు అక్కడ ఆ విధంగా శ్రీరంగపురం పండరపురంలోనే ఉండి కృష్ణ కథలు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఒకానొక రోజు దాదాపు ఆ చర్చ అయిపోతుంది. ఒకరోజు అడిగాడు అనమాట, అవును ఇంతకీ మీ స్వస్థలం ఏమిటి అని శ్రీరంగపురం అడిగారు. అవునండి మా స్వస్థలం నవద్వీపం అని చెప్పి చైతన్య మహారాజు చెప్పారని ఆయన సడన్గా ఒక గుర్తొచ్చింది. ఏమిటి అంటే, ఓ నవద్వీపం అంటే నాకు చాలా ఇష్టం అని శ్రీరంగపురి చెప్తున్నారు. ఎందుకంటే చాలా కాలం కిందట, అనేక సంవత్సరాల కిందట మాధవేంద్రపురి మహారాజుతో పాటు శ్రీరంగపురి కూడా నవద్వీపానికి వెళ్ళారు. నవద్వీపానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మహానుభావుడు, ఒక బ్రాహ్మణోత్తముడు వాళ్ళ ఇంటికి భోజనాన్ని పిలిచారు. ఎవరు ఆయన అంటే శ్రీ జగన్నాథ మిశ్రా, ఆయన సతీమణి అయినటువంటి సచీమాత, ఇద్దరూ కలిసి ఈ బ్రాహ్మణులను, ఈ వైష్ణవులను భోజనానికి పిలిచారు. ఈ విషయాలు ఆయనకన్నీ గుర్తొచ్చాయి. ఎప్పటి మాటది, దాదాపు 2-3 దశాబ్దాల కిందటి మాట, 3-4 దశాబ్దాల కిందటి మాట. ఆ విషయం ఇంకా గుర్తొస్తున్నాం. అప్పుడు మేము వెళ్ళినప్పుడు జగన్నాథ మిశ్రా గారి ఇంటికి మేము భోజనానికి వెళ్ళాము, నవద్వీపం మాకు బాగా గుర్తుంది. ఆయన ఎంతటి ప్రేమ స్వభావాలు. ఆ రోజు ఆ అమ్మ వంట చేసి పెట్టినటువంటి అరటికాయ కూర ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. ఆ రుచి ఇంతవరకు మర్చిపోలేదు. ఆ 30-40 ఏళ్ల కిందట తయారు చేసినటువంటి అరటికాయ కూర, అది కూడా అపూర్వ అరటికాయ కూర. దాంట్లో చైతన్య మహాప్రభు అపూర్వ మోచార గంట తాహయ్యన ఖాయిల, అపూర్వమైన అరటికాయ కూర, దాది ఇంకా నాకు గుర్తుంది. ఆవిడ ఎంత ప్రేమగా పెట్టింది అని ఆయన తలుచుకున్నారు. వాళ్ళెవరో కాదండి, ఆవిడ మా అమ్మనే అని చైతన్య మహాప్రభు. అయితే అది ఈ విషయం అనడానికి ముందర ఆయన చెప్తున్నారు శ్రీరంగపురి. అయితే వాళ్ళకు ఒక అబ్బాయి ఉండేవాడు, విశ్వరూపుడు ఉండేవాడు. ఆ విశ్వరూపుడే విద్యారణ్యునిగా శంకరారణ్యుడు అంటే ఆయన సన్యాసం తీసుకుని శంకరారణ్యునిగా వెళ్ళిపోయాడు. ఆ శంకరారణ్యుడే మొత్తం దేశం మొత్తం తిరిగి ఈ పండరపురానికి వచ్చి ఇక్కడే దేహత్యాగం చేశాడు అని శ్రీరంగపురి చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు మహాప్రభు చెప్పారు, ఎవరైతే జగన్నాథ మిశ్రా ఇంట్లో మీరు ఆతిథ్యం స్వీకరించారో ఆయనే మా తండ్రి, ఆ జగన్నాథ మిశ్రా గారే నా తండ్రి. మీకైతే అపూర్వమైన అరటికాయ కూర వంట చేసి పెట్టి మీకు ఆనందాన్ని కలిగించిందో ఆవిడే మా అమ్మ సచీమాత. మీరు ఎవరి గురించి అయితే మీరు పలికారో ఆ శంకరారాయణ విశ్వరూపుడు ఆయనే మా అన్నయ్య అని చెప్పినప్పుడు ఇద్దరు కూడా ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు కూడా ఈ విధంగా కొన్ని రోజులు గడిపిన తర్వాత మహాప్రభు ఏమో తమ యాత్ర కొనసాగించారు. శ్రీరంగపురి ఏమో ద్వారకాధామ్కి వెళ్ళిపోయారు. తర్వాత ఆ విధంగా మహాప్రభు ఇది కృష్ణవేణి తీరంలో ఉన్నప్పుడే ఆయనకు కృష్ణకర్ణామృతం అనే గ్రంథం కూడా లభించింది. కృష్ణకర్ణామృతం అనే గ్రంథం అయితే ఈ దక్షిణ దేశ యాత్రలో ఆయనకు లభించినటువంటి 2 ముఖ్యమైన పుస్తకాలు, ఒకటేమో కృష్ణకర్ణామృతము, ఇంకోటేమో బ్రహ్మ సంహితలోని 5వ అధ్యాయం. ఈ విధంగా అక్కడ పండర్పురంలో ఆయన మొట్టమొదటి చెప్పారు ఏమిటి, ఇప్పుడు ఆయన ఇక దక్షిణ దేశ యాత్ర ముగించే సమయం వచ్చేసింది. ఎందుకు ఆయన మొట్టమొదటి చెప్పారు అక్కడ భక్తులతోటి, నిత్యానందాది భక్తులతో, గౌరవ భక్త బృందానికి తాము తమ అన్నయ్య అనేటువంటి విశ్వరూపుణ్ణి వెతుక్కుంటూ వెళతాను, చూసి అన్నయ్యని కలుస్తాను అని చెప్పారు. అయితే ఈ పండరిపురానికి వచ్చే సమయానికల్లా ఆ విశ్వరూపుడే శంకరారణ్యునిగా అయ్యారు.
తర్వాత ఈ లోకాన్నే విడిచి భగవద్ధామానికి వెళ్ళిపోయాడనే వార్త వినిపించింది కాబట్టి ఇక ప్రయాణం కొనసాగించవలసిన అవసరం లేదు అని లోకాన్ని తెలియజేయడం కోసం ఆ విధంగా అక్కడ వార్త అంతకుముందే తెలుసు ఆయనకి, కానీ వేరే వాళ్ళ ద్వారా విని దాన్ని తెలుసుకుందామనే సంకల్పంతో ఆ విధంగా చేస్తారు. తర్వాత ఆ పండరిపురం అయిన తర్వాత మహాప్రభు మళ్ళీ కొనసాగించారు, ప్రయాణాన్ని కొనసాగించి ఉత్తర తెలంగాణ ప్రాంతం అంటే దండకారణ్యము, ఆ దండకారణ్యంలో ప్రవేశించారు. దండకారణ్యంలో ఆ గోదావరి తీరంలో ప్రవేశిస్తున్నారు. అందుకోసం మరి మీరు చూస్తే మనం ఈ మహాప్రభు దక్షిణ దేశ యాత్ర కనుక ఫోటోని మనం చూస్తే ఆయన ఎక్కువగా పర్యటించినటువంటి స్థానం ఏమిటి అంటే మన తెలుగు రాష్ట్రాలే. ఆయన తెలంగాణలో కూడా పర్యటించారు, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటించారు. ఎప్పుడైతే ఆ దండకారణ్యంలో ప్రవేశించారో, దండకారణ్యంలో చూడగానే అక్కడ ఆయనకు 7 తాళ వృక్షాలు కనిపించాయి. అంటే 7 తాటి చెట్లు, 7 తాళ వృక్షాలు కాగానే మహాప్రభు వెళ్ళి ఆ తాళ వృక్షాలని ఒక్కొక్కటిగా దాన్ని ఆలింగనం చేసుకోవడం మొదలుపెట్టారు. దాన్ని ఆలింగనం చేసుకున్నారు. చూడండి, మీకు కనిపిస్తుంది మీకు ఇక్కడ ఇట్లా ఆలింగనం చేసుకుంటుంటేనే ఆ తాళ వృక్షం అక్కడి నుంచి అదృశ్యం అయిపోయింది. ఆలింగనం చేసుకుంటున్నారు, అదృశ్యం అయిపోయింది. ఆలింగనం చేసుకుంటున్నారు, అదృశ్యం అయిపోయింది. ఆలింగనం చేసుకుంటున్నారు, అదృశ్యం అయిపోయింది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ అసలు ఏమిటి మహిమ, ఏమిటి చమత్కారం, ఇది సామాన్యులకు సాధ్యం కాదు, ఇది సామాన్యులకు సాధ్యం కానే కాదు, ఇది అసాధ్యమైన కార్యం. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ఈ మహనీయుడు ఇంకెవరో కాదు, సాక్షాత్తుగా శ్రీరామచంద్రుడే అని వాళ్ళు పూర్తిగా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే శ్రీరామచంద్రునిగా ఆయన దండకారణ్యంలోకి చేస్తున్న సమయంలో వానరులతోటి మైత్రి చేయవలసిన సమయం వచ్చింది. అయితే సుగ్రీవుడికి నమ్మకం కలిగించడం కోసం శ్రీరాముడు అప్పుడు తన బాణంతో ఇట్లా తాళ వృక్షాలు ఉంటే ఆ తాళ వృక్షాలని 7 ఒకేసారి పడేయడం, ఒక బాణంతో 7 వృక్షాలను పడేయడం జరిగింది. అక్కడే ఇంకా 7 తాళ వృక్షాలు ఉన్నాయి. అప్పటి నుంచే ఆ రామాయణ కాలం నుంచి శ్రీరాముడు ఇక్కడ వచ్చి ఆ 7 తాళ వృక్షాలను పడేశాడు అనేటువంటి కథా వార్త ఇప్పటికీ ఉంది. కానీ ఎప్పుడైతే మహాప్రభు రూపంలో వచ్చాడో ఆలింగనం చేసుకొని ఈసారి వాటి పడేయడం కాదు, వాటిని పూర్తిగా అక్కడి నుంచి అదృశ్యం చేసేసారు. అవి నేరుగా వైకుంఠ లోకానికి వెళ్ళిపోయినాయి. ఈ విధంగా వెళ్ళిపోయిన అందరికీ అర్థమైపోయింది, ఈయన ఇంకెవరో కాదు, సాక్షాత్తుగా శ్రీరామచంద్రుడే. అందరూ కూడా ఆయనకు పాదాభివందనం చేశారు. తర్వాత మహాప్రభు అక్కడి నుంచి బయలుదేరి చివరికి ఇంకా ముందుకు వచ్చి సప్త గోదావరి తీరానికి చేరుకున్నారు. అంటే ఏంటి, మళ్ళీ రాజమండ్రి స్థానానికి. ఎక్కడి నుంచి అయితే రామానందరాయని కలిశారో, రామానందరాయని కలిసిన తర్వాత ఇంకా ముందుకు వచ్చి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ పండరిపురం ద్వారా తర్వాత దండకారణ్యం ద్వారా వచ్చి గోదావరి తీరం నుంచి మళ్ళీ రాజమండ్రి స్థానానికి వచ్చేసారు. రాజమండ్రికి వచ్చిన తర్వాత అక్కడ వచ్చి రామానందరాయల్ని కలిశారు. మళ్ళీ రామానందరాయల్ని తర్వాత భక్త బృందానికి వెళ్ళి అందరూ పరమానందం చెందారు. ఓహో, మహాప్రభు మళ్ళీ వెనక్కి వచ్చారని చెప్పి కలిసి మహాప్రభు వెళ్తూనే ఆ రామానందరాయల చేతిలో 2 పుస్తకాలని పెట్టారు. 2 పుస్తకాలు, ఒకటేమో శ్రీకృష్ణ కరుణామృతము, ఇంకోటేమో బ్రహ్మ సంహిత. శ్రీకృష్ణ కరుణామృతం, బ్రహ్మ సంహిత, ఈ 2 పెట్టారు. పెట్టి ఇది దివ్యమైన కానుక కాబట్టి ఈ దివ్యమైన కానుక కృష్ణ తత్వాన్ని మీరు అర్థం చేసుకోండి, ఇది లోకానికి అందరికీ తెలియాలి అని చెప్పి మహాప్రభు చెప్పి రామానందరాయలు అన్నారు, ఓకే నేను నీకు మొట్టమొదటి చెప్పాను, నీ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి నాతో పాటు పూరి క్షేత్రానికి వచ్చేయమని చెప్పి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి అంటే అప్పుడు రామానందరాయలు అన్నారు, అవునండి అన్నీ అయిపోయినాయి,
ఆ రాజుగారు కూడా, ప్రతాపరుద్ర మహారాజు గారు కూడా ఎంతటి కరుణామయుడు అంటే, నాకు నా నా ఉద్యోగాన్ని చేస్తే ఎంత ధనం వస్తుందో దాని మొత్తాన్ని ఇవ్వడానికి కూడా, తర్వాత నాకు పెన్షన్ కూడా ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. అంతా అది మీ అనుగ్రహమే. ఎందుకంటే మరి బయలుదేరదాం, వెళ్ళిపోదాం పూరి క్షేత్రానికి అన్నాడు. అయితే అప్పుడు రామాంధ్ర అది సాధ్యం కాదు, ఎందుకంటే నేను ఇప్పుడు గవర్నర్గా ఉన్నాను కాబట్టి నా వెంట మార్బల్ చాలామంది ఉంటారు. వీళ్ళందరితోటి రథాలు, గుర్రాలు, ఏనుగు వీటన్నిటితోటి ప్రయాణించడం అనేది ఒక సన్యాసికి సరైన మంచిది కాదు. కాబట్టి మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను వెంట వెనక వస్తాను అని అన్నప్పుడు మహాప్రభు బయలుదేరి ఏ మార్గం నుంచి అయితే వచ్చారో మళ్ళీ అదే మార్గంలో వెనక్కి వెళ్తారు. అంతకుముందు ఏంటి, అవే గ్రామాలు, ఏ గ్రామాన్ని ద్వారా వచ్చారో అవే గ్రామాలు మనకు కనిపిస్తుంటాయి. అందరూ కూడా పరమానందం, ఈ మహానుభావుడు, ఈ మహావైష్ణవుడు మళ్ళీ మన ఇంటికి వచ్చాడా, మళ్ళీ మన ఊరికి వచ్చాడా, మళ్ళీ మన గ్రామానికి వచ్చాడా అని చెప్పి అందరూ కూడా ఆనందించారు. మళ్ళీ అదే వచ్చిన మార్గంలోనే మళ్ళీ మహాప్రభు వెనక్కి వెళుతూ చివరికి పూరి క్షేత్రాన్ని చేరుకున్నారు. ఆ పూరి క్షేత్రానికి చేరుకున్న తర్వాత ఏం జరిగింది, వస్తున్నారు అనే సంఘటన, ఆ విషయం తెలిసినటువంటి నిత్యానందాది వారు, తర్వాత సార్వభౌమ భట్టాచార్యులు అందరూ ఏం చేశారు అనే విషయాన్ని మనం వచ్చే వారం విందాం. అప్పటిదాకా అందరికీ మహాప్రభువుల గత 3 వారాలుగా మనం దక్షిణ దేశ యాత్ర గురించి విన్నాము. ఈ దివ్యమైనటువంటి కథాశ్రవణం ద్వారా మన హృదయంలో భక్తి జాగృతమవుతుంది. మహాప్రభు పట్ల ఆకర్షణ ఎనలేని రెట్లు పెరిగిపోతుంది. అదంతా చైతన్య మహాప్రభు గురించి చెప్పినటువంటి కృష్ణదాస కవిరాయ గోస్వామి ఇచ్చిన చైతన్య చరితామృతం ద్వారా మనకి వివరాలు లభిస్తున్నాయి. మన దక్షిణ భారతదేశంలో వాసులందరూ కూడా పరమ భాగ్యవంతులు. మహాప్రభు మన కోసం 4 ఏళ్లకు పైగా ఈ దక్షిణ భారతదేశం మొత్తం తిరిగారు. కాబట్టి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు, కేరళ, తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి సౌరాష్ట్ర, ఇవన్నీ కూడా, తర్వాత తెలంగాణ, ఇవన్నీ కూడా మహాప్రభు యొక్క పాదముద్రలతోటి పునీతమైనటువంటి స్థానాలు. అందుకోసమే ఇటు సౌరాష్ట్రలో కూడా చాలా అద్భుతంగా కృష్ణ చైతన్యము విస్తరిస్తోంది. అనేక వేలాది మంది భక్తులు, లక్షలాది పుస్తకాలు వితరణ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మహాప్రభు యొక్క దర్శన ప్రభావమే, ఆయన నడిచినటువంటి ఆయన పాదముద్రల ప్రభావమే అని మనకు స్పష్టంగా ఇప్పుడు కనిపిస్తోంది. రాబోయే వేలాది సంవత్సరాలు ఇంకా ఎంత అద్భుతంగా విస్తరిస్తుందో మనము అంచనా వేయలేము. అంతే. శ్రీ చైతన్య మహాప్రభు కీ జయ, శ్రీల ప్రభుపాద్ కీ జయ, శ్రీ చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్ర కీ జయ.